తెలుగులో ప్రసారమవుతున్న నంబర్ 1 కోడలు సీరియల్లో లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి అలాగే పక్కనే ఉన్న బెల్ పైన ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే లేటెస్ట్ అప్డేట్స్ని మీరు నోటిఫికేషన్ రూపంలో చూడగలరు. సరేనండి, ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే సరస్సు రాహుల్తో ఇలా అంటుంది. ఏంటి రాహుల్ బాబు, మీరు నన్ను ఒక్కదాన్నే ఇలా అన్యాయం చేస్తారా? నన్ను ఒంటరిగా వదిలేసి వస్తారా? నాకెంత భయమేసిందో తెలుసా? రాహుల్ వెళ్ళిపోతూ ఉంటాడు. అప్పుడు సరస్సు, బాబు నేను అడుగుతుంటే వెళ్ళిపోతున్నారు అంటే ఇక రాహుల్ కోపంతో చాలా ఆపు అంటాడు. ఇంట్లో వాళ్ళందరూ కూడా అక్కడికి వస్తారు. ఇక రాహుల్ కోపంగా సరస్సు వైపు చూస్తూ ఉంటాడు. ఇక రాహుల్, అరకులో నటించింది సరిపోలేదా, మళ్ళీ ఇక్కడ స్టార్ట్ చేసావు అని అంటాడు. ఇక సరస్సు, బాబు నటనేంటి బాబు, నేనెందుకు నటిస్తాను బాబు, అపార్థం చేసుకుని నన్నెందుకు నిందిస్తున్నారు బాబు? అవును, అపార్థమే చేసుకున్నాను. నీ మొహం చూసి నా సరస్సు అనే అపార్థం చేసుకున్నాను. నీ మాట తీరులో తేడా ఉన్నా నాకు నేను నచ్చ చెప్పుకొని నేను నిన్ను అపార్థమే చేసుకున్నాను. ఇది వాగ్దేవి అందరూ ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటూ ఉంటారు. తెలిసిన తర్వాత కూడా మళ్ళీ నిన్ను నమ్మి నేను మోసపోలేను. నువ్వు అసలు నా జీవితంలో ఉండకూడదు అనుకుంటే మళ్ళీ నా ఇంటికి ఎందుకు వచ్చావు అని రాహుల్ కోప్పడుతూ ఉంటాడు. ఇక్కడికి కాకపోతే ఎక్కడికి వెళ్ళమంటారు బాబు? మీరు వెళ్ళిపోయాక ఏం చెయ్యాలో తెలియక, ఎక్కడికి వెళ్ళాలో తెలియక భయపడి ఏడుస్తూ అమ్మగారికి ఫోన్ చేస్తే విమానం టికెట్ వేసి మీకన్నా ముందుగా ఇక్కడికి వచ్చేలా చేశారు బాబు. లేదంటే నేను ఏమైపోయేదాన్నో అని బాధపడుతూ ఉంటే నువ్వేమైపోతే నాకెందుకు అని రాహుల్ అంటాడు. వద్దనుకున్న తర్వాత నువ్వేమైపోతే నాకేంటి, నేను వద్దనుకున్న తర్వాత నేను ఎందుకు కేర్ చేస్తాను? రాహుల్ వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి, డాడ్ ఇది సరస్సు కాదు డాడ్, ఉండి మిమ్మల్ని నన్ను అందరినీ మోసం చేయడానికి ఇక్కడికి వచ్చింది డాడ్. అన్నయ్య దగ్గరికి వెళ్ళి, అన్నయ్య అన్నయ్య నేను చెప్పేది విన అన్నయ్య, తను మన సరస్సు కాదు, వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోమని చెప్పండి. తన మొహం చూడ్డానికి కూడా నాకు ఇష్టం లేదు అని కోపడుతూ ఉంటాడు. ఇక రాహుల్ వాళ్ళ నాన్న వచ్చి, నాన్న రాహుల్ ఆవేశపడకు నాన్న, మధ్య ఎలాంటి గొడవ జరిగినా కూర్చొని మాట్లాడుకోవాలి, అంతేకాని ఇలా పొమ్మంటే ఎలా చెప్పు? నీకోసం వచ్చిన సరస్సుని నువ్వే వెళ్ళిపోమని చెప్తావేంట్రా? డాడ్ అది సరస్సునే కాదని చెప్తుంటే మీకు అర్థం కావట్లేదా? వాగ్దేవి, రాహుల్ ప్లీజ్ ఫర్ ఎ సెకండ్ కామ్ డౌన్ అని అంటుంది. రోజులు నమ్మిన వాడివి ఇప్పుడెందుకు రాహుల్ ఇలా మాట్లాడుతున్నావు? ఏమైంది నీకు అని వాగ్దేవి అంటే, రాహుల్ ఎందుకంటే నాలుగా మీరు దాచిన ఎన్నో విషయాల్ని నేను పక్కనే ఉండి తెలుసుకున్నాను చూశాను అనుభవించాను కాబట్టే నేను ఇలా మాట్లాడుతున్నాను అని కోపంగా అంటాడు రాహుల్. సరస్సుకి ఈవిడికి పాపానికి ప్రాణానికి ఉన్నంత తేడా ఉంది, ఈ మోసానికి ఉన్నంత దూరం ఉంది. ఇక వాగ్దేవి, రాహుల్ ఒక్క విషయం చెప్పు, స్లీపింగ్ బిల్స్ నీ పేలలో వేయటం చూసావా? లేదు, ఆ టాబ్లెట్స్ తన బ్యాగ్లో ఉన్నాయి. అప్పుడు వాగ్దేవి, అవి ఉన్నంత మాత్రాన తనే వేసిందని ఎలా అనుకుంటున్నావు? సరస్సు, నేను కూడా అదే అడుగుతుంటే నా మీద అరుస్తున్నారు అంటుంది. ఇక రాహుల్, నిన్ను మధ్యలో మాట్లాడొద్దని చెప్పానా అని అంటాడు. ఇక రాహుల్ వాళ్ళ నాన్న రాహుల్ నిజం అంతా స్వచ్ఛంగానే ఉంటుంది, నువ్వు దాన్ని తెలుసుకోవాలి అంటాడు. అప్పుడు రాహుల్, నిజమే డాడ్, ఇన్నాళ్ళు భ్రమలో ఉన్నాను, ఈరోజే బయటికి వచ్చాను, నిజాన్ని చూస్తున్నాను. నిప్పును తాగితే కాలుతుందని, నీటిలో పడితే మునుగుతామని, అలాగే తన గురించి తెలిసిన తర్వాత కూడా ఆలోచించనవసరం లేదు. ఇక వాగ్దేవి, రాహుల్ తనకి మెంటల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మేం చెప్పడమే కాదు నువ్వు కూడా తెలుసుకున్నావు, అలాంటిది వాళ్ళకి నిద్ర రావడం కోసం స్లీపింగ్ బిల్స్ వాడతారు. ఒకవేళ తన కోసం ఇచ్చిన టాబ్లెట్స్ని నీ కోసం ఇచ్చారని అనుకుంటున్నావేమో. అంటే రాహుల్ చాలు, ఇంకా కవర్ చేసి నన్ను పిచ్చివాడిని చేయమాకండి. ఇక తను నా సరస్సు కాదని నేను తెలుసుకున్నాను అని అంటే ఇంట్లో వాళ్ళందరూ అలా ఆశ్చర్యపోతూ చూస్తూ ఉంటారు. ఇంకా నమ్మకాలు లేవు కదా, ఉండండి నేను నిరూపిస్తాను అని రాహుల్ డాక్టర్కి ఫోన్ చేస్తాడు. రాహుల్ డాక్టర్ని ఒకసారి మా ఇంటికి రాగలరా అని అడుగుతాడు. చాలా ఇంపార్టెంట్ అర్జెంట్ మ్యాటర్, మీరు తప్పకుండా ఇంటికి రావాలి అని అంటాడు రాహుల్. డాక్టర్ దేనికి అని అడిగితే అప్పుడు రాహుల్, నిన్న నాతో పాటు తీసుకొచ్చిన పేషెంట్ రిపోర్ట్స్ గురించి మీరు మాట్లాడాలి డాక్టర్ అంటే, నాకు ఇప్పుడు అర్జెంట్ పని ఉంది అంటాడు. ప్లీజ్ డాక్టర్, ఇది నా లైఫ్ అండ్ డెత్ మ్యాటర్, మీరు ఎలాగైనా రావాలి అని రాహుల్ డాక్టర్తో అంటాడు. సరే రాహుల్, ఒక 20 మినిట్స్లో వస్తాను. హాస్పిటల్లో జగన్నాథం కళ్ళు తెరుస్తాడు. ఎదురుగా నర్సు ఉంటుంది.
ఇక తన ముక్కుకున్న ఆక్సిజన్ తీసివేసి నర్సుని నన్ను ఇక్కడికి ఎవరు తీసుకొచ్చారు అని అడుగుతాడు. అప్పుడు ఆ నర్సు మీ అమ్మాయి తీసుకొచ్చిందండి అని చెబుతుంది. అది నా కూతురు కాదు అంటే నర్సు కాకపోతే ఏంటండి, మిమ్మల్ని నాన్న అని పిలుస్తుంది, మీకు బ్లడ్ కూడా ఇచ్చి మీ ప్రాణాలు కాపాడింది. అప్పుడు జగన్నాథం ఆలోచిస్తూ ఉంటాడు. నన్ను కాపాడింది అలాగే నాకు రక్తం ఇచ్చింది అంటే అది నా కూతురే అన్నమాట అని జగన్నాథం అనుకుంటూ ఉంటాడు. ఇక డాక్టర్ రాహుల్ ఇంటికి రానే వస్తాడు. ఇక రాహుల్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి మీకోసమే ఎదురు చూస్తున్నానండి అని రాహుల్ డాక్టర్ని తీసుకొని వస్తాడు. అని డాక్టర్, మీరు ఆ రోజు టెస్టులు చేసి ఏమైతే చెప్పారో ఇప్పుడు అందరి ముందు చెప్పండి అని రాహుల్ అంటాడు. ఇక డాక్టర్ సరస్సు వైపు చూస్తూ ఉంటాడు. ఇక వాగ్దేవి కూడా టెన్షన్ పడుతూ ఉంటుంది. డాక్టర్, సారీ రాహుల్, మీ వైఫ్కి బ్రెయిన్లో ప్రాబ్లం ఉంది. ఏంటి డాక్టర్ సారీ అంటున్నారు అంటే, రాహుల్, మా స్టాఫ్ పేషెంట్ రిపోర్ట్స్ నాకు సబ్మిట్ చేశారు. నేను ఆ రిపోర్ట్ చూసి అంతా నార్మల్లే అనుకున్నాను. కానీ అది తర్వాత తెలిసింది మీ వైఫ్కి బ్రెయిన్లో ప్రాబ్లం ఉంది అని చెప్తాడు డాక్టర్. మీ వైఫ్కి కొన్ని కాంప్లికేషన్స్ ఉన్నాయి అని చెప్తాడు డాక్టర్. ఇక రాహుల్ కోపంతో, మీరు చెప్పేది నిజం కాదు, వాళ్ళకి సపోర్ట్ చేయడానికే మీరు ఇలా చెప్తున్నారా అని కోపంతో రాహుల్ డాక్టర్ని అంటాడు. ఇక డాక్టర్, లేదు రాహుల్, నేను చెప్పేది నిజం. మీకు ఇంకా డౌట్గా ఉంటే మీరు వేరే డాక్టర్తో చెక్ చేయించుకోండి, నాకేం ప్రాబ్లం లేదు. ఇక అలా చెప్పి డాక్టర్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. సరస్సు బాధపడుతూ రాహుల్తో ఇలా అంటుంది, నేను భారీగా మీకు సహకరించలేదే తప్ప మీ సంతోషాలని దూరం చేసే అంత పాపం నేను చేయలేదు రాహుల్ బాబు. మీకోసం ప్రేమతో తిరిగొచ్చానే తప్ప మిమ్మల్ని మోసం చేయాలని రాలేదు. కనీసం ఇప్పటికైనా నేనే సరస్సు అని నమ్మండి రాహుల్ బాబు అని బాధపడుతూ సరస్సు రాహుల్తో అంటుంది. కూలయ్యి నమ్ముతాను అలా అనేసరికి వాగ్దేవి సంతోషపడుతుంది. మళ్ళీ రాహుల్ కోపంగా, నువ్వు నా సరస్సువి కాదు బ్రాహ్మణివని నమ్ముతాను అంటాడు. సరస్సు బ్రాహ్మణినా, ఆవిడెవరు బాబు అంటుంది. అప్పుడు రాహుల్, ఎవరా, నా సరస్సులా ఉండి తన రూపంలో ఉండి నటించడానికి గొప్ప నటి అని సరస్సు వైపు చేయి చూపిస్తూ అంటాడు రాహుల్. నువ్వు నటిస్తున్నావు, అలాగే నీ వెనుక ది గ్రేట్ వాగ్దేవి గారు ఉన్నారు. ఏంటి అంతేనా అని సీరియస్గా రాహుల్ అరుస్తూ ఉంటాడు. ఇక వాగ్దేవి రాహుల్ దగ్గరికి వచ్చి, ఏం మాట్లాడుతున్నావు రాహుల్, నేనెందుకు అలా చేస్తాను, నేనేం చేసినా నీ మంచి కోసమే అప్ప, ఇలాంటి అబద్ధాలు చెప్పాల్సిన అవసరం నాకు లేదు, ఇలా అబద్ధాలు చెప్పించాల్సిన అవసరం నాకేముంటుంది అని వాగ్దేవి అనేసరికి రాహుల్ కోపంతో, నీకే ఉంటుంది, ఎందుకంటే నువ్వు కోరుకునే మంచి నాకు చెడు కాబట్టి. ఇక వాగ్దేవి ఏడుస్తూ, నువ్వు అలా అనుకుంటే నేను ఏం చెప్పినా నువ్వు నమ్మటం లేదు, నేనేం చెప్పినా వ్యర్థమే రాహుల్ అని వాగ్దేవి బాధపడుతూ ఉంటుంది. చూసారు కదా ఫ్రెండ్స్, ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి పక్కనే ఉన్న బెల్ పైన ఆల్ అని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.